అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగేటటువంటి యోగ నిద్ర సెషన్ కి అందరికీ స్వాగతం. సుఖంగా కూర్చోండి. సిట్ కంఫర్టబుల్. నడుము స్ట్రైట్ గా ఉంచుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందా. రిలాక్స్ యువర్ బాడీ. దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలిని ఎక్కువసేపు కావాలని బ్రీద్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. ఓంకారం. గాలి వదిలి గాలి పీల్చుకుని సిద్ధంగా ఉంది. ఆ శ్వాసని గమనిస్తూ, ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తూ ఇప్పుడు మనం యోగ నిద్రలో విజువలైజేషన్ టెక్నిక్ పెడతాం. కానీ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఎందుకంటే మనకి ఈ యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు మొదలు పెట్టిన తర్వాత మీ అందరి జ్ఞాన కుసుమం ఎలా వికసించిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం జ్ఞాన బల్బు అయితే వెలిగింది. నో డౌట్. నా జ్ఞాన కుసుమం బాగా వికసించింది. నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు ప్రతి దానికి చిత్తవృత్తులకు ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది నాకు బాగా అర్థం అవుతుంది. ఇంత ముందు చెప్పారు, ఈ వారం రోజుల ఈ నెల నుంచి చెప్తున్నా. బట్ ద డిఫరెన్స్ ఇస్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ మైండ్ అండ్ అబౌట్ వాట్ ఈస్ యోగా. సో ఇప్పుడు నేను చెప్పబోయేది విజువలైజేషన్ టెక్నిక్ ని చిత్తవృత్తులకి ఎట్లాగా కన్వర్షన్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను రేపు మాట్లాడాలి ఈ పాయింట్. ఎనీవే, నాకు ఇవాళే కాస్త చెప్పాను కదా, జ్ఞాన కోసం వికసించింది కాబట్టి నాకు వెంటనే ఆపుకోలేను నేను. నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ. యాంగ్జైటీ కాదు, ఎక్సైట్మెంట్ అంటారు. ఓకే, ఈ ఎక్సైట్మెంట్ లో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు జాగ్రత్తగా ఆ మళ్ళీ ఎనీవే వెళ్దాం, వెనక్కి వెళ్దాం. నో డౌట్ మీరు కూడా మాట్లాడండి, ఎందుకంటే ఇది చాలా ఒక పావు గంట లేట్ అయినా పర్వాలేదు నాకు, నా వరకు. సో ఆ పతంజలి యోగ సూత్రాల్లో 5వ సూత్రం ఏంటి? ఎవరైనా చెప్పండి, బాగా నోటుకు వచ్చిన వాళ్ళు. నాకైతే ఇంకా నోటికి రాలేదు. పంచతయ పంచతయ వృత్తయ పంచతయ క్లిష్ట క్లిష్ట అక్లిష్ట. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త. మళ్ళీ ఒకసారి చెప్పండి ఎవరైనా. వృత్తయః పంచతయః క్లిష్ట క్లిష్టః. ఆహా, అలా చదివితే నీకు అర్థం కాదు, మామూలుగా వెళ్ళిపోతాను. శ్లోకం అలా చదవకూడదు.
శ్లోకం బట్టి పట్టినట్టు చదివితే అసలు మీకు బుర్ర లోపలికి వెళ్ళదు. అదే చెప్తున్నాను, సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఎలా పంపించుకోవాలంటే, వేదాలు చదివినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. వేదాల్లో ఒకే లైన్ ని 20 సార్లు చదువుతారు. ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి. దీనే ఘనపాఠి అంటారు. ఘనపాఠం అంటే ఏంటంటే ఘనపాఠం. ఆ పాఠాన్ని లోపలికి దింపేసుకోవడం. ఎలా దింపుకోవాలంటే, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చదివితే, ముక్కలు ముక్కలు చేసి చదివితే నీకు పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది అనమాట. అందుకే మధ్య ఇంపోజిషన్ రాయించేవాడు. ఇంపోజిషన్ రాయించడం చాలా మంచి పద్ధతి. గోడ కుర్చీ వేయించడం కూడా మంచి పద్ధతి. గోడ కుర్చీ వేసి ఇంపోజిషన్ రాసినవాడు ప్రతి వాడు జీవితంలో పైకి వెళ్ళిపోయి ఉంటాడు. వాడు చదువు వచ్చినా రాకపోయినా జీవితంలో మాత్రం డెఫినెట్ గా పైకి వెళ్తాడు. ఎందుకంటే దాంట్లో అంత స్ట్రెంగ్త్ ఉంది, అంత సైన్స్ ఉంది యాక్చువల్. సో చిత్తవృత్తులు నిరోధం అనేది యోగా అన్నాడు రెండో దాంట్లో. ఐదవ వచ్చేసి వృత్తాహ పంచతయ. వృత్తాహ పంచతయ. పంచ 5, తయ 5. ఎన్ని వృత్తులు? పంచ అంటే చిత్తవృత్తులు 5 అని చెప్తూనే అక్కడ ఆపేయచ్చు కదా ఆయన. నాకు ఇవాళ పొద్దున్న వచ్చిన థాట్ ఏంటంటే, అంటే క్లాస్ ఉన్నప్పుడు ఆలోచించాను నేను, క్లాస్ లేనప్పుడు కూడా ఎందుకు ఇలా చెప్పుంటాడు, ఎందుకు ఇలా చెప్పుంటాడు అని అది ఇది వెతుకుతా ఉంటా. ఎదిగినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ రెండో పదం యాడ్ చేయడంతో అసలు మొత్తం మారిపోయింది సినారియో. ఆయన చెప్పొచ్చు కదా, ఇప్పుడు అష్టాంగ యోగా అన్నాడు, అష్టాంగ యోగా 8 చెప్పాడు. అలాగే అష్టాంగ యోగా అని చెప్పేసి, యోగా అష్టాంగం అని చెప్పేసి క్లిష్టాహ అక్లిష్ట అని చెప్పొచ్చు కదా. అక్కడ చెప్పలా. ఇక్కడ వృత్తులు వృత్తులు చిత్తవృత్తులు చెబుతూ అక్కడ గ్యాప్ ఇచ్చి అవేంటో ముందు అక్కడే మీకు చెప్పేశాడు. క్లిష్టాహ అక్లిష్టాహ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అక్లిష్టాహ అంటే, క్లిష్టం అంటే కష్టం, అక్లిష్టం అంటే కష్టం కానివి. అంటే ఏంటంటే, ఎస్, కొన్ని చిత్తవృత్తులు, అన్ని చిత్తవృత్తులు బ్యాడ్ కాదు. అక్లిష్టాహ ఈజీగా ఉండేవి, ఉపయోగపడేవి. క్లిష్టం అంటే కష్టం కలిగించిన అలా తీసుకోండి. కొన్ని సుఖం ఇచ్చేవి కాదు, కొన్ని కష్టాన్ని ఇచ్చేవి. ఏవి? జాగ్రత్తగా ఇక్కడే నాకు యోగ నిద్ర బాగా నచ్చుకోండి. ఇప్పుడు చిన్నప్పుడు మీకు ఏదో ఒక అబ్యూజ్ జరిగింది మీ మీద, మీరు ఒక ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని చాలాసార్లు చెప్పాను, పెద్ద అయిన తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఏం చెప్పాను? చిన్నప్పుడు మగవాళ్ళ మీసం గుచ్చుకున్నటువంటి 6 నెలల పసిపాపకి, 6 నెలల పసిపాపకి ఫ్యూచర్ లో బొద్దింకలు అంటే భయపడుతుంది. ఇది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఒక చిత్త వృత్తి రిపీట్ అవుతుంది వృత్తి కింద. తనకి తర్వాత ఫియర్, ఫోబియా కింద మారుతుంది. లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. ఇది క్లిష్ట. జాగ్రత్తగా, ఇది క్లిష్ట. క్లిష్ట చిత్తవృత్తి. మరి అక్లిష్ట అని కూడా చెప్పాడు కదా. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మీరు జాగ్రత్త తీసుకోండి. అభిమన్యుడు తీసుకున్నాడు. అభిమన్యుడు తల్లి గర్భంలోంచి పాఠం నేర్చుకున్నాడు. ఇది చిత్తవృత్తి. యు గాట్ ద పాయింట్. ఇది సబ్ కాన్షియస్ మైండ్ లోంచి వచ్చింది. దిస్ ఇస్ అక్లిష్ట. మీకు అర్థమైంది పాయింట్ ఏంటో నేను చెప్పదలుచుకున్నది? క్లిష్టం మనకి రేపొద్దున ఫ్యూచర్ లో కష్టాన్ని కలిగేసింది. అక్లిష్టం ఫ్యూచర్ లో మనకి ఉపయోగపడేది. అందుకని అక్కడ చిత్తవృత్తుల్ని చెడ్డంగా మనమేమో చిత్తవృత్తులు, ఇప్పటి వరకు నేను కూడా అవి చిత్తవృత్తి నిరోధం చేసేయమన్నాడు కదా, నిరోధం చేసేస్తే యోగా అన్నాడు కదా, అంటే అన్ని చెత్తవన్నమాట. చెత్తను ఆపేస్తే మంచి అన్నమాట. నేను నిన్నటి వరకు అదే అనుకున్నాను, మీకు అదే అంటే ఆ రకంగా చెప్పలేదు, కానీ ఆ రకంగా ఇంచుమించుగా అర్థం వచ్చేలా చెప్పారు. బట్ టుడే నాకు అర్థమైంది ఏంటంటే అది కాదు. క్లిష్టాహ అక్లిష్టాహ అన్నాడంటే అర్థం ఏంటంటే, ఎస్, అక్లిష్టం అంటే మనకి ఇబ్బంది కలిగించని చిత్తవృత్తులు కూడా ఉన్నాయి, కానీ వాటిని కూడా ఆపేసుకున్నాను. నిన్న నాకు ఎందుకు వచ్చిందంటే డౌట్, నిన్న ఆమెనే ఒక మాట మాట్లాడు. నాకు ఈ డౌట్ పొద్దున్న ఎందుకు వచ్చింది అంటే, ఆమె ఉందా? ఆమె నేనేమంది, మనకి ఇష్టం కలుగుతుంది కదా సార్, దాని ఇష్టం కలిగినప్పుడు అది మరి మోహం వ్యామోహం ఉంటుంది కదా, మరి అది ఎట్లా తీసుకోవాలంటే నేను అప్పుడే చెప్పాను, దానికి ఆన్సర్ చెప్పేశాను. బట్ నేను ఆలోచించడం మొదలెట్టడం పొద్దున్న నాకు ఆన్సర్ దొరికింది.
కరెక్టే కదా. చిత్తవృత్తులు అనేవి ఆనందాన్ని ఇచ్చేవి కొన్ని ఉన్నాయి, కష్టమైనవి ఉన్నాయి. క్లిష్టాహ అక్లిష్టాహ. అక్లిష్టమైనటువంటి చిత్తవృత్తులను మనం డెవలప్ చేసుకుంటే, అక్లిష్టమైనటువంటి అంటే కొద్దిగా ఆనందకరం అక్లిష్టం ఒకటి కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అంటే మీరు డీప్ గా మాట్లాడుకుంటున్నాం కూడా అకాడమిక్ పాయింట్ లో సుఖం అని చెప్పొచ్చు, క్లిష్టాహ సుఖాహ అని చెప్పొచ్చు. అక్కడ అలా చెప్పలేదు, అక్కడ క్లిష్టాహ అక్లిష్టాహ అని చెప్పాడంటే సో అకాడమిక్ గానే ఆలోచించారు మనం. సుఖకరమైనవి కాదు, అయినా సరే మనకు ఉపయోగకరంగా మార్చుకోవడం. నేను చెప్పాను కదా, కత్తి ఉంది, అది సుఖకరం కాదు, కోస్తే మనం గుచ్చుకుంటే అది సుఖం కాదు. ఆపరేషన్ చేస్తే అది మంచి అయింది, ఇక్కడ గుడ్, అది సుఖం కాదు, ఉపయోగం. వంట చేస్తే అది ఉపయోగం, అది సుఖం కాదు. పొడిస్తే ఎస్ ఇది క్లిష్ట, పొడిస్తే మనం గుచ్చుకుంటే క్లిష్ట, ఆపరేషన్ చేస్తే అక్లిష్ట. అది సుఖం కాదు, ఉపయోగం. మీకు క్లారిటీ వచ్చింది, నాకైతే క్లారిటీ చెప్పి జ్ఞాన బలం అయితే బాగా కలిగేస్తున్నారు. సో అందుకని మీకు ఇవాళ క్లాసులో చెప్పదలుచు, ఇవాళ మనం చేసేది ఏంటంటే యోగ నిద్ర అంతా అక్లిష్టమైనటువంటి చిత్తవృత్తుల్ని మనం పెంపొందింప చేసుకుంటున్నాము. అది బికాస్ దే ఆర్ యూజ్ఫుల్ ఇన్ లైఫ్, దే ఆర్ యూజ్ఫుల్ ఇన్ లైఫ్. ఎందుకంటే ఆర్ అక్లిష్టమైనటువంటి చిత్తవృత్తుల్ని ఆపాలి అంటే, సరే క్లిష్టమైనటువంటి చిత్తవృత్తులు, కష్టమైనటువంటి చిత్తవృత్తులు ఆపాలంటే వాటి చుట్టూ అక్లిష్టం ఆనందకరమైనటువంటి చిత్తవృత్తుల్ని పెట్టుకుని ఆ ఆనందకరంతో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు కూడా చిత్తవృత్తులు నిరోధమైనట్టు. రెండు ఉపయోగాలు, ఒకటి అక్లిష్టమైన చిత్తవృత్తులు మనం డెవలప్ చేసుకుంటే మన లైఫ్ లో ఉపయోగపడతాయి. రెండు, అక్లిష్టమైన చిత్తవృత్తులను పెట్టుకుంటే ఈ క్లిష్టమైనవి ఆగిపోతాయి, బ్యాలెన్స్ అయిపోతాయి. మీకు అర్థమైందా పాయింట్? మీకు అర్థమైపోయినా ఇదే నిజం, మీకు టైం పట్టొచ్చు. ఓకే, ఇవాళ యోగ నిద్రలో ఈ అక్లిష్టమైనటువంటి ఒక చిత్తవృత్తిని మనం తీసుకుని దాని విజువలైజేషన్ టెక్నిక్ అని పెట్టుకుని దాని ద్వారా ఒకసారి రిపీట్ చేయండి సార్. ఇవాళ జనరేట్ చేస్తాం. ఇవాళ జస్ట్ ఐ వాంట్ టు సంథింగ్ లైక్ నా నా ఏమంటారు యాంగ్జైటీ కదా, ఎక్సైట్మెంట్ ఏమంటారు తెలుగులో, ఉత్సాహమా, అత్యుత్సాహం. నాకు అత్యుత్సాహం ఎక్కువ, ఎప్పుడు ఏదైతే చెప్పాల్సిందే అయిపోవాల్సింది నా పని, తర్వాత వచ్చిన తర్వాత. సో ఈవెన్ రేపు మాట్లాడాలి, ఇవాళ మాట్లాడేస్తాం. సో కాబట్టి ఇవాళ మనం యోగ నిద్రలో విజువలైజేషన్ అనేటువంటి అక్లిష్టమైనటువంటి చిత్తవృత్తిని బయటికి తీసుకొచ్చి క్లిష్టమైనటువంటి చిత్తవృత్తిని ఆపేసి మనం ఈ అక్లిష్టమైన చిత్తవృత్తిని ఉపయోగించి మనం లైఫ్ ని బాగు చేసుకుందాము. రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, నేను మళ్ళీ ఆపేస్తాను, రేపు దీని గురించి డిస్కస్ చేద్దాం. మర్చిపోకు, మీకు మైక్ ఆపేస్తాను, యోగ నిద్రకి వెళ్ళిపోతాం. ఎస్, కంఫర్టబుల్ గా అందరూ శవాసనకు వచ్చేసండి. ఆడి దూరం, చేతులు దూరం, అరచేతులు పైకి, నడుము మెడ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. కౌంట్ డౌన్ 22. 20 నుంచి మెల్లగా అంకెల్ని వెనక్కి లెక్క పెట్టుకోండి. 20 నుంచి అంకెల్ని మెల్లగా వెనక్కి, ప్రతి అంకె ముందు ఓం అనుకోండి, అంకెకి మధ్యలో స్పేస్ ఇవ్వండి. స్పష్టంగా ఓంకారం స్పష్టంగా ఉండాలి, అంకే స్పష్టంగా మనసులో స్మరించుకో. కౌంట్ డౌన్ 22. 20 నుంచి వెనక్కి మెల్లగా అంకె వెనక్కి లెక్క పెట్టుకుంటూ
ఈసారి మీ చుట్టూ వినిపించే ప్రతి చిన్న శబ్దాన్ని క్షుణ్ణంగా వింటూ ఉండండి. ట్రై టు లిసన్ టు ద సౌండ్స్ అరౌండ్. మీ చుట్టూ వినిపించే ప్రతి చిన్న శబ్దాన్ని క్షుణ్ణంగా వింటూ కొన్ని దగ్గరగా వినిపిస్తూ ఉంటాయి, కొన్ని దూరంగా వినిపిస్తూ ఉంటాయి. అన్నిటినీ కలిపి సమానంగా వింటూ ట్రై టు లిసన్ ఎవ్రీ సింగిల్ సౌండ్ పాసిబుల్. నా మీ దృష్టి అంతా ఎడమ అరికాలు మీద ఉంచండి. అరికాలు ఎక్కడుంది, ఎంత ఉంది, ఎలా ఉంది. ఎడమ అరికాలు కదపొద్దు. కదపకుండా మీ దృష్టినంతా ఎడమ అరికాలు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎడమ కాలి వేళ్ళు లెక్క పెట్టండి. చిటికిన వెన్నుని బొట్టని ఎడమ కాలి వేళ్ళు కదపకుండా లెక్క పెట్టండి. ఎడమ పాదం, ఎడమ చీలమండ, చీలమండకి మోకాలికి మధ్యలో షిన్ బోన్ లెఫ్ట్. ఎడమ మోకాలు, ఎడమ తొడ క్రింద నుంచి పైకి, కటి భాగం ఎడమ వైపు, పొట్టలో ఎడమ వైపు. పొట్టను 2 భాగాలు చేయండి. ఎడమ భాగం మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఎడమ ఛాతి, ఛాతీని కూడా 2 భాగాలు చేసి ఎడమ భాగం మీద మాత్రమే ఏకాగ్రత ఉండండి. ఎడమ భుజం, ఎడమ దండ, ఆర్మ్, మోచేయి, ఎల్బో, ఫోర్ ఆర్మ్, ముంజేయి, రిస్ట్, మణికట్టు, ఎడమ అరచేయి. ఎడమ అరచేతి మొత్తం మీద మీ దృష్టి సారించండి. ఎడమ అరచేయి పొడవెంత, వెడల్పు ఎంత, చుట్టుకొలత ఎంత, సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో measure with your mind without movement. ఎడమ అరచేతి మధ్యలో చుక్క పెడితే అక్కడ ఉంటుంది నల్లటి చుక్క. ఎడమ అరచేతి మధ్యలో దాన్ని ఒక చిన్న గుండు సూత్తోడు గుచ్చితే మీకు ఎట్లా అనిపిస్తుంది? నొప్పి. ఫీల్ ఇట్. ఎడమ చేతి చిటికిన వేలు, ఉంగరం వేలు, మచ్చ వేలు, చూపుడు వేలు, బొట్టన వేలు. ఈసారి మీ ఎడమ చేతి వేళ్ల చివరి నుంచి అలాగే ఎడమ భుజం వరకు వచ్చి ఎడమ కాలి వేళ్ల చివరి వరకు ఎడమ భాగం మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఎడమ భాగం మీద మాత్రమే. మీకు ఎడమ భాగం ఒక్కటే ఉంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. మీ జాగ్రత్తగా గమనించారు, మీ ఎడమ భాగం బరువుగా. ఫీల్ ద డిఫరెన్స్ రైట్ కి లెఫ్ట్. ఈసారి మెల్లగా మీ దృష్టి అంతా కుడి వైపు తీసుకురండి. కుడి అరికాలు, ఫీల్ ఇట్. కుడి కాలి వేళ్ళు, కౌంట్.
కుడి పాదం చీలమండ, చీలమండకి మోకాలికి మధ్యలో కుడివైపు, కుడి మోకాలు, కుడి తొడ, కటి భాగం కుడివైపు, పొట్టలో కుడివైపు, కుడి ఛాతి, భుజం, దండ, మోచి, పుంజి, మణికట్టు, అరచి, కుడి అరచి పొడవు, వెడల్పు, వైశాల్యం, చుట్టుకొలత, మెజర్ మెజర్ మెజర్. కుడి అరచేతి మధ్యలో చుక్క పెడితే ఎక్కడ దాన్ని గుండు సూదితో కొద్దిగా ప్రిక్ చేస్తే వచ్చే నొప్పి ఎంత అనుభూతి చెంది ఫీల్ ఇట్. కుడి చేతి చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు. ఈసారి కుడి చేతి వేళ్ల చివరి నుంచి కుడి కాలి వేళ్ల చివరి వరకు కుడి భాగం మీద మాత్రమే ఫోకస్ చేయండి. మీ కుడి భాగం ఒక్కటే ఉంటే ఎలా అనిపిస్తుంది? జస్ట్ లైక్ దట్, ఫీల్ ఇట్. మీరు అంటే కుడివైపు, కుడి భాగం అంతే, ఇంకేం లేదు. ఈసారి మీ దృష్టి అంతా కంఠం చుట్టూ, గడ్డం, క్రింది పెదవి, పై పెదవి, పై పళ్ళు, క్రింది పళ్ళు, నాలుక, గొంతులో, ముక్కు చివర, కుడి ముక్కు, ఎడమ ముక్కు, కుడి బుగ్గ, ఎడమ బుగ్గ, కుడి చెవి, ఎడమ చెవి, కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి కను బొమ, ఎడమ కను బొమ, రెండు కనుబొమలకి మధ్యలో మీ దృష్టి అంతా రెండు కనుబొమలకి మధ్యలో ఉంచుకోండి. ఒకసారి ఓం అని మనసులో అనుకోండి. ఈసారి మీ దృష్టి అంతా నుదురంతా స్ప్రెడ్ చేయండి మీ దృష్టిని. తల పైన, అలాగే మెల్లగా తల వెనుకకి మీ దృష్టి మరల్చండి. ఈసారి మెల్లగా మెడ మీద తీసుకురండి. వీపంతా స్ప్రెడ్ చేసుకోండి మీ దృష్టిని. నడుము మీద స్ప్రెడ్ చేసుకోండి. విరుదుల మీద స్ప్రెడ్ చేసుకోండి. కుడి కాలి వెనక భాగం పైనుంచి క్రిందకంతా స్ప్రెడ్ చేసుకోండి. ఎడమ కాలి వెనక భాగం ఎడమ పిరుదు నుంచి ఎడమ మడం వరకు స్ప్రెడ్ చేసుకోండి. ఈసారి మీ దృష్టి అంతా నాభికి దిగువగా ఉంచుకోండి. పొట్ట మధ్యలో ఫోకస్ చేయండి. నాభికి పైన ఫోకస్ చేయండి. ఛాతీ మధ్యలో ఫోకస్ చేయండి. కంఠానికి మధ్యలో ఫోకస్ చేయండి.
రెండు కనుబొమ్మలకి మధ్యలో ఫోకస్ చేయండి. ఒకసారి మళ్ళీ ఓం అని అనుకోండి మనసులో స్పష్టంగా. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా స్పష్టంగా వినండి. జాగ్రత్తగా వినండి. జస్ట్ ఒక ఎర్లీ అవర్స్ ఆఫ్ ఎ డే, ఒక ఉదయం పూట సుప్రభాత వేళలో మీరు మెల్లగా నడుస్తున్నారు. మీ చుట్టూ ఆకుపచ్చటి పచ్చ గడ్డితో కూడిన మైదానం ఉంది. ఆకుపచ్చడి మైదానం. మీరు ఒక ఆకుపచ్చడి మైదానం మధ్యలో ఉన్నారు. ఒక సుప్రభాత వేళ మీరు మెల్లగా గడ్డిలో నడుస్తున్నారు. మీ కాళ్ళకు చెప్పులు లేవు. రాత్రి కురిసినటువంటి మంచుకు తడిచిన గడ్డి మీ అరికాళ్ళకి చల్లగా తాకుతుంది. ఫీల్ ఇట్. నడుస్తూ ఉండండి, నడుస్తూ ఉండండి. చల్లటి గాలి వేస్తుంది. ఆ స్పర్శను మీరు అనుభూతి చెందండి. చల్లటి గాలి శరీరాన్ని తాకుతుంది. అరికాళ్ళలో చల్లటి గడ్డి, రాత్రి కురిసిన మంచుకు తడిచిన గడ్డి మీ అరికాళ్ళని సున్నితంగా స్పర్శిస్తూ ఉంది. అలా నడుస్తూ ఉన్నారు. నడుస్తూ 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 ఈసారి మీ ఎదురుగుండా ఒక పూల తోట ఉంది. ఆ గేట్ తీసుకోండి. మెల్లగా లోపలికి ప్రవేశించండి. చుట్టూ రంగురంగుల పువ్వులు ఉన్నాయి. మీ కుడివైపు చూసారా? కుడివైపు చూడండి, ఎర్రటి గులాబీలు. కుడివైపు అంతా ఎర్రటి గులాబీలు. ఎడం వైపు చూడండి, తెల్లటి గులాబీలు. అలా ముందుకు నడుస్తూ ఉండండి. కుడివైపున ఎరుపు గులాబీలు, ఎడం వైపున తెలుపు గులాబీలు. మధ్యలో దారి ఉంది. ఆ దారిలో మెల్లగా నడుస్తూ 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 ఉన్నారు. మీరు ఒక చోట ఆగండి. ఎర్ర రంగు గులాబీలు ఉన్న వైపుకి కుడివైపు తిరిగి ఒక గులాబీ మొక్కని మెల్లగా పట్టుకోండి. ముళ్ళుంటే జాగ్రత్త గుచ్చుకుంటాయి. మెల్లగా వంచండి. కొద్దిగా ముందుకు వంగండి. ఆ గులాబీని వాసన చూడండి. ఫీల్ దట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ రోజ్. ఆ గులాబీ తాలూకు పరిమళాన్ని మీరు ఆఘ్రాణించండి, అనుభూతి చెందండి, ఆస్వాదించండి. ఎంత బాగుంది! మీరు మెల్లగా ముందుకు వెళ్ళండి. ఇంకా నడుస్తూ నడుస్తూ వెళ్ళండి. అక్కడ 4 దారిలో కూడలు వచ్చింది. ఆ కూడల మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంది. గమనించారా? ఆ ఫౌంటైన్ నుంచి నీళ్లు ఎత్తుగా పైకి వెళ్తున్నాయి, మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాయి. అవి నీటి తుంపర్లు మీ మీద పడుతున్నాయి. మీరు తడిచిపోతున్నారు. మీ ఒళ్ళంతా తడిచిపోతుంది. చల్లటి స్పర్శ, ఉదయపు గాలి. ఫీల్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. మీరు ఇంకా ముందుకెళ్ళండి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత తోట తర్వాత మీకు ఒక తెల్లటి మండపం, పాలరాతి మండపం కనిపించింది. తెల్లగా ఉంది. ఆకుపచ్చటి మైదానంలో తెల్లటి 4 స్తంభాల మంటపం, 3 మెట్లు ఎక్కండి. మధ్యలో కూర్చోండి. అటు తూర్పు వైపు తిరిగి చూడండి.
మెల్లగా సూర్యుడు వస్తున్నాడు పైకి. ఉదయ భానుడు ఎర్రగా ఎర్రగా ఉన్నాడు, గుండ్రంగా ఉన్నాడు. అరుణారుణ కిరణాల్ని ప్రసారం చేస్తున్నాడు. ఆ కిరణాలు మీ మీద పడుతున్నాయి. సూర్య శక్తి మీ లోపల ప్రవేశించింది, ప్రయాణిస్తుంది, ప్రవహిస్తుంది. ఆ సూర్యకిరణాల్ని మీలోకి ఆవాహనం చేసుకోండి. లెట్ దెమ్ ఫ్లో ఆల్ ఓవర్ యువర్ బాడీ. ఆ సూర్య శక్తిని మీలో తెచ్చుకోండి. సూర్యుడు ఇచ్చేటటువంటి అద్వితీయమైనటువంటి పవర్, కాస్మిక్ పవర్ ని మీరు అలౌ చేయండి. లెట్ ఇట్ ఫ్లో అండ్ మీరు దాన్ని ఆస్వాదించండి. మీ శరీరం అంతా శక్తివంతంగా మారిపోయినట్టుగా మీరు అనుభూతి చెందండి. మీరు ఇప్పుడు చాలా శక్తివంతంగా మారిపోయారు. యు ఆర్ సో పవర్ఫుల్, సో ఎనర్జెటిక్, and at the same time so calm, so peaceful, so tranquil, so serene. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దాన్ని ఆస్వాదించండి. మీలో శక్తి ఉంది, కానీ మీరు దాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రశాంతమైన శక్తి నిబిడీకృతమై ఉంది మీ శరీరం మొత్తం. 75 trillion cells, they are dancing with joy of energy from the sun. Enjoy it. Enjoy it. ఇప్పుడు మీతో మీరు ఇలా మాట్లాడుకోండి. I am so happy. I am so healthy. And I am so lucky. 10 సార్లు మీతో మీరు మాట్లాడుకోండి. I am so happy. I am so healthy. I am so lucky. స్పష్టంగా ఉండాలి ప్రతి అక్షరం. మంద్రంగా మీరు మాట్లాడుకోవాలి. గాఢంగా లోతుల్లోంచి రావాలి. ఆ స్మరణ. ఐఎమ్ సో హ్యాపీ. ఏ భాషలో అయినా పర్వాలేదు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా ఆరోగ్యం సక్రమంగా ఉంది. నేను అదృష్టవంతురాలిని / అదృష్టవంతుడిని. మీతో మీరు మాట్లాడుకుంటూనే ఉంటారు. నా మెల్లమెల్లగా చేతి వేళ్ళు కదపండి. ఖాళీ వేళ్ళు కదపండి. కాళ్ళు చేతులు మరింతగా మీ స్వాధీనంలో తెచ్చుకోండి. మొత్తం శరీరాన్ని మీ స్వాధీనంలో తెచ్చేసుకోండి. మీకు ఎలా బాగుంటే అలా. జస్ట్ ఫీల్ లేజీ. You can fold, you can twist, you can turn, you can stretch, whatever you want.
ఇప్పుడే నిద్ర లేచినట్టుగా అనిపించాలి, కానీ కళ్ళు మాత్రం తెరవద్దు. కళ్ళు మూసుకుని ఉండండి. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు అంటే 3 లెవెల్స్. 1 శరీరం, మీ శరీరం ఎలా ఉంది. 2 శ్వాస. 3 మీ మనసు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి గమనించుకుంటూ ఉండండి. మీకు టైం ఉంటే ఇంకొక 5 to 10 minutes అలాగే ఉండిపోండి. నా వైపు నుంచి వాళ్ళకి ఇది. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. See you tomorrow. Have a good day. Thank you.